హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట నోట్లో వేసుకుంటే కరిగిపోయే హార్లిక్స్ మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ అయితే మాత్రం మా ఫ్రెండ్ సేత్ ఉంది కదా, వాళ్ళ స్వీట్ షాప్లో చేస్తారు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తయారు చేసింది. అప్పుడు తను చెప్పిందనమాట, ఈ స్వీట్ చేయరాదక్క అని. వాళ్ళ వంట మాస్టర్ని అడిగి తెలుసుకొని నేను చేశాను. నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూసారా, పొద్దున్నే 6:30కి మాకు మంచు ఎలా కురుస్తుందో ఆ రోజు. ఇంకా ఆ మంచులో తెల్లగా మంచు, ఎర్రగా మందార పూలు భలే ఉన్నాయి కదా. సరే, మరి ఇంక మనమైతే మైసూర్ పాక్ చేసేసుకుందాం. ఇక్కడ మనం కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు మనకి ముందుగా మిల్క్ పౌడర్ కావాలన్నమాట. నేను ఇక్కడ నెస్లే వాళ్ళ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఈ మిల్క్ పౌడర్ అనేది ఇక్కడ నేను ఒక కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 30 కప్పుకు పైగా తీసుకున్నాను. ఇది గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాములు ఉంటుంది. ఈ మిల్క్ పౌడర్ వేసేసుకొని, మనకి హార్లిక్స్ మైసూర్ పాక్ కాబట్టి హార్లిక్స్ కావాలి కదా. ఈ హార్లిక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అలా ఏం అవసరం లేదు, మామూలు హార్లిక్స్ తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్యాకెట్ తెచ్చారు, సీసాలో వేసేసాను. ఇక్కడ మనం 150 గ్రాముల వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, అందులోకి 2 టేబుల్ స్పూన్లన్నర హార్లిక్స్ వేసుకోవాలి. మనకి హార్లిక్స్ కూడా గ్రాముల్లో వచ్చేసి 25 గ్రాములు, మరో 25 గ్రాములు మైదా వేసుకోవాలి. అది కూడా టేబుల్ స్పూన్ల లెక్క అయితే 2 టేబుల్ స్పూన్లన్నర. ఇక్కడ ఒక 15 వరకు జీడిపప్పులు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వీటిని ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనకి నెయ్యి కావాలి. మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి అంతే మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నామో అంతే నెయ్యి కూడా తీసుకోవాలి. ఈ నెయ్యి కూడా గ్రాముల్లో వచ్చేసి 150 గ్రాముల వరకు ఉంటుంది. మొత్తం ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని మైదా, హార్లిక్స్, మిల్క్ పౌడరు ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇదంతా కూడా కలిపేసుకోవాలి. నెయ్యి మొత్తం వేసి కలిపేసుకోండి. నెయ్యి మీరు కావాలంటే ఇంకా కొంచెం పెంచైనా వేసుకోవచ్చు, ఒక 50 గ్రాముల వరకు, లేదంటే ఒక 50 గ్రాముల వరకు తగ్గించైనా వేసుకోండి. ఇంకా అంతకన్నా తగ్గిస్తే మైసూర్ పాక్ అనేది గట్టిగా అయిపోతుంది, మరీ బాగుండదు. ఇందులో ఆయిల్ వేసుకోవచ్చా, డాల్డా వేసుకోవచ్చా అంటే వేసుకోవటం అయితే వేసుకోవచ్చు, టేస్ట్ అయితే అంత బాగుండదు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పాకం పట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి పైకల్లా నిండా, అంటే కప్పులారా కాదు, సమానంగా 1 కప్పు పంచదార వేసుకోండి. మరో అరకప్పు కూడా వేసేసుకోవాలి. 1 కప్పున్నర పంచదార పడుతుంది మనకి. ఇది గ్రాముల్లో వచ్చేసి 500 గ్రాములు ఉంటుంది పంచదార. దీనికి మనం అరకప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు. వాటర్కి అయితే మాత్రం మనకు పెద్దగా కొలత ఏం అవసరం లేదు, పంచదార తడిసే వరకు వేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువైంది అనుకోండి, 1 నిమిషం ఉడకటం లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకు పంచదార కరిగిపోయింది. ఇలా మనకు పాకం వచ్చేలోపు ఒక లోతుగా ఉండే ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని నెయ్యి అప్లై చేసి ఇలా బటర్ పేపర్ వేసి ఉంచుకోండి. ఇప్పుడు మనకు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం పాకం రాగానే ఇక్కడ చూసారు కదా, ఇలా తీగ పాకం రావాలన్నమాట. పాకం మాత్రం ఇక్కడ నేను చూపించినట్టు కరెక్ట్గా ఆ తీగ పాకం వస్తే చాలు, మరీ ఎక్కువ రానివ్వద్దు. మనకు పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మిల్క్ పౌడర్, హార్లిక్స్ మిశ్రమం అంతా కూడా వేసేసుకొని ఇలా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఇది ఆల్రెడీ మనం నెయ్యి వేసి కలిపి ఉంచుకున్నాం కాబట్టి ఉండలు అయితే కట్టదు. ఇలా చక్కగా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు దగ్గరైనట్టు అర్థమవుతుంది కదా. ఒక గిన్నెలో కొంచెం వేసుకొని 1 నిమిషం ఆరిన తర్వాత ఇలా చేతికి అంటుకోకుండా ఉండలాగా వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే, మరీ దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న ట్రేలో ఈ మైసూర్ పాక్ అనేది ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా జీడిపప్పు ముక్కలు, ఇలా ఇవన్నీ కూడా పైన ఒకే దగ్గర కాకుండా అంతటా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని మాత్రం మీరు ఒక రోజంతా కూడా అలా వదిలేస్తే మంచిది, మనకు బాగా సెట్ అయిపోతుంది. జీడిపప్పు ముక్కలు వేసిన తర్వాత మనం ఏమీ నొక్కాల్సిన అవసరం లేదు, అవే చక్కగా అతుక్కుపోతాయి. ఒక రోజంతా అలా వదిలేసాను, తెల్లారనమాట ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి బోర్లించేసుకొని కొంచెం టచ్ చేసామంటే మనం బటర్ పేపర్ వేసాం కదా, చక్కగా వచ్చేస్తుంది. ఈ బటర్ పేపర్ మాత్రం కొంచెం నిదానంగా తీసుకోండి, జాగ్రత్తగా చక్కగా వచ్చేస్తుంది. హడావిడి పడితే అంత కట్ అయిపోతుంది.
ఇంక ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక చిన్న పొరపాటు చేశాను. అదేంటంటే నేను ఇది అచ్చుపోసిన రోజు ఊరెళ్ళాను అమ్మ దగ్గరికి. ఇంకా ఆ రోజు దీన్ని కట్ చేయలేదు. మనం ఎప్పుడైనా సరే అచ్చుపోసుకున్న తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఇలా ముక్కలు చక్కగా కట్ చేసుకున్నామంటే ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా చక్కగా సమానంగా వస్తాయి ముక్కలు. మీరైతే మాత్రం అచ్చుపోసిన తర్వాత 2 గంటల తర్వాత ఇలా చాకుతో కట్ చేసి ఉంచుకోండి. అప్పటికప్పుడు తీయటం అయితే తీయొద్దు, అలా సెట్ అవనివ్వండి. ఈ మైసూర్ పాక్ ముందు ఒకసారి చేశాను, ఫెయిల్ అయ్యాను. ఏంటంటే మనకి టేస్ట్ అయితే బాగుంది కానీ ముక్కలుగా కట్ అవ్వలేదన్నమాట. విడివిడిగా విడిలిపోయినట్టు వచ్చింది, పాకం లేతగా వచ్చింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తూ కూడా తీసుకువెళ్ళాను. మా మేనత్త కూడా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. రాలేదని వదిలేస్తామా, మళ్ళీ ట్రై చేస్తాం కదా. మళ్ళీ రెండోసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే హార్లిక్స్ మైసూర్ పాక్ మనకి చక్కగా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. ఇంకా ఆ రోజైతే గార్డెన్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇంకా మొక్కలవి నాటాలి. ఇంకా మా వారు మొక్కలు తీసుకొని వచ్చి డైరెక్ట్గా డాబా మీదకి వెళ్ళారు. ఇంకా నేను కూడా మైసూర్ పాక్ మొక్కలు కూడా రెడీ అయిపోయాయి కదా, అక్కడ ఇద్దామని చెప్పి తీసుకొని వెళ్ళాను. తిని చాలా బాగుందంట, సూపర్ అని చెప్పారు. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.